ఆ ఫోటోలు ఏమిటి వదినా? అది ఏవి లైవ్ ఇవ్వదునా, నేను చూస్తాను. ఇలా ఇవ్వదునా? వద్దు, ఇప్పుడు ఇవి చూస్తే మీ మూడు పాడవుతుంది. నా మూడు పాడవుతుందా? ఇంతకీ ఏ ఫోటోలు అవి? ఏ ఫోటోలు వద్దా చెప్పు. నీ పెళ్లి ఫోటోలు. వాటిని తీసుకెళ్ళి బయటపడే. బయట? అవునన్నా, ఆ ఫోటోలు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. రాధికి నీ కష్టాలు పడింది, నేను నీ సమస్యలు ఎదుర్కొన్నది ఆ పెళ్లి వల్లేగా. అందుకే చెప్తున్నాను, ఆ పెళ్లి జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. బావగారు, ఓ రండి రండి. నమస్కారం బావగారు. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం. రండి, కూర్చోండి. కూర్చోండి. అమ్మా కూర్చో. అమ్మా దీపిక, ఇంకో 2 కాఫీలు తీసుకురామ్మా. బావగారు సునంద వచ్చారు. బాగుంది కదమ్మా? బాగుందండి. మాధవ్ పక్కన రాధిక ఫోటో ఉంటేనే ఇంత బాగుంది. తీసుకోమ్మా. దీపిక, ఆ ఫోటోలు తీసుకెళ్ళు. బావగారు, పెళ్ళి మీ ఇంటి దగ్గర లేక కళ్యాణ మండపంలోనా? ఇంటి దగ్గరే చేద్దాం అనుకుంటున్నానండి. మాధవ, మావయ్యాల ఇంటి దగ్గర దించిరా. మావి గారు వెళ్దాం. ఎందుకండి, మేము వెళతాం. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము వెళతాం. అలాగేనండి. హలో. పదని మావి గారు. రమణ గారా? అలాగా, సరే సరే. మనం ఆ ఫోటోలు తీసుకెళ్ళడం మంచిది. ఏ? రాధికకు తాళి కడుతున్న ఫోటో ఎవరైనా చూస్తే? ఒక్క నిమిషం అల్లుడు గారు, వచ్చేస్తున్నాం. పర్వాలేదు మావి గారు, వెయిట్ చేస్తాను. ఇందాక సత్య పెళ్లి ఫోటోలు తీసుకెళ్ళావుగా, అవి కొంచెం తెచ్చిస్తావమ్మా? అలాగే పిన్ని గారు, మీరు కూర్చోండి. అలాగే సుబ్బారావు గారు. ఓకే ఓకే, చూద్దాం. తెచ్చావమ్మా? లేవు పిన్ని.